ఏంటన్నా సడెన్‌గా ప్లేట్ తిప్పేశారు. మేమందరం గల్ఫ్ అనగానే భయపడిపోతాం. వామ్మో! అక్కడికి పోతే చాలా కష్టాలు లాగేసుకుంటారంట పాస్‌పోర్టు ఇట్లాంటియన్నీ వింటుంటాం. మీరు చెప్పేవి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అలాంటిదేం లేదండి. ఆ! గల్ఫ్‌లో కూడా చాలా అంటే చాలా నార్మల్ లైఫ్ ఉంటది. ఓకే. అండ్ ఇట్స్ లైక్ పీస్‌ఫుల్ అండ్ చాలా ప్రశాంతమైన జీవితాన్ని కూడా అక్కడ చూడొచ్చు మనం. నిజమా? చాలా. మీరు నమ్మకం లేకపోతే మనం తర్వాత అయిన తర్వాత మనం అక్కడికెళ్దాం. ఎందుకంటే మేము విని, విని, విని ఉన్నాం. పత్రికల్లో గాని, టీవీల్లో గాని గల్ఫ్ కష్టాలని. ఇప్పుడు గల్ఫ్ సుఖాలనే మాట కొత్తగా వింటున్నా నేను. ఎన్నాళ్ళయింది మీరక్కడికెళ్ళి? నేనక్కడికెళ్ళి ఇప్పటికి 13 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. వావ్! యాహ్! హ్మ్. 13 సంవత్సరాలయింది. అక్కడ నేను లైక్ వర్కింగ్ యాస్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ వన్ ఓకే. ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎన్‌సి కంపెనీ ఇన్ ఓకే. ఒమాన్‌లో. ఓకే. సో, నేను వర్క్ చేసేది యాక్చువల్‌గా ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ఫీల్డ్‌లో. అచ్చచ్చా! సో, అక్కడ బేసిక్‌గా ఉండేది మస్కట్‌లో. అచ్చా! మస్కట్ అనేది ఒమాన్ క్యాపిటల్. ఓకే. సో, అక్కడే ఉంటాం. సో, బట్ ప్రాజెక్ట్ సైట్స్ అవన్నీ వచ్చేసి మనకి ఏంటి డెజర్ట్‌లో చార్టర్డ్ ఫ్లైట్‌లో ఎళ్తారంట మీరు ఆఫీస్‌కి నిజమేనా? చార్టర్డ్ అంటే ఇది సైట్ విజిట్స్‌కెళ్ళేటప్పుడల్లా ఓకే. మనకి కంపెనీ రిలేటెడ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఓహ్! సో, ఆ ఫ్లైట్స్‌లోనే వెళ్ళాల్సొస్తది అక్కడ. ఓకే. సో, అదంతా మాకు చాలా కొత్తగా యాహ్! ఉంది. యాహ్! అంటే ఆఫీస్‌కి అలా ఫ్లైట్‌లో ఎళ్ళడం అనేది రియల్లీ వండర్‌ఫుల్. యాహ్! సో, అంత లగ్జరియస్‌గా ఉంటుందా అక్కడ లైఫ్? హ్మ్. అందరికి ఇట్స్ అలాగే ఉంటుందా? కొందరికి అలాగే ఉంటుందా అట్లా? ఇట్స్ నాట్ లైక్ అంటే ప్రొఫెషనల్స్ అందరికి కూడా అచ్చా! చాలా అంటే చాలా పీస్‌ఫుల్ లైఫ్. ఓకే. అండ్ ఈవెన్ మన వర్కర్స్ రిలేటెడ్ కూడా చాలా బావుంటది. ఓకే. ఇట్స్ నాట్ లైక్ హ్మ్. మీరు ఇక్కడ వింటున్న విధంగా అయితే ఏమి ఉండదు. అవునా? చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. వి ఆర్ లీడింగ్ వెరీ గుడ్ లైఫ్ దేర్. వావ్! మాకు వినేది ఎట్లా ఉంటదంటే, చిన్న చిన్న గదులు ఇద్దరు మాత్రమే ఉండేలాంటివి. ఇట్లా ఏదైనా చిన్న తప్పు చేస్తే శిరచ్ఛేదం చేస్తారు. లేదంటే రాళ్ళతో కొట్టి చంపుతారు. అలా మరణశిక్ష విధిస్తారు. ఊరికనే ఇలా అనగానే చచ్చిపో పో అన్నట్టుగా మరణశిక్ష ఇట్లాంటివి వింటుంటాం. అస్సలు నమ్మొద్దు. ఆ! ఇవన్నీ ఏం లేదండి. అవన్నీ కథలుగానే ఉంచండి. ఓకే. రియాలిటీ ఆన్ గ్రౌండ్ అయితే గనక డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. చాలా అంటే చాలా అద్భుతమైన కంట్రీ ఒమాన్ హ్మ్. అనేది. ఓకే. సో, మీకు తెలుసో లేదో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. అవునా? టాప్ 10లో ఉంటది ఎప్పుడు కూడా. ఓకే. సో, అంటే బేసిక్‌గా మేము వినేదేంటి దుబాయ్ అరబ్ షేకుల కంట్రీ అది. మనల్ని అక్కడ నెగలనియ్యరు, బతకనియ్యరసలు. వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తుంటారు. ఇట్లా వింటుంటాం. ఇది ఇందులో ఎంత వరకు నిజం ఉంది? అది అలాంటిదేం లేదండి అసలు. హ్మ్. చూస్తే ఒమాన్‌లో ఎస్పెషల్లీ మస్కట్ గాని, ఒమాన్ కంట్రీలో మనకి వాళ్ళు అంటే అక్కడ వాళ్ళ ఆ దేశస్తులు ఇచ్చే రెస్పెక్ట్ గాని, వాళ్ళు మనల్ని కలుపుకునే విధానం గాని చాలా అంటే అమేజింగ్ అది. అవునా? అక్కడ మేము ఉంటున్నాము అంటే ఎంతో కొంత వాళ్ళ కల్చర్‌ని కూడా మేము నేర్చుకుని ఓకే. హౌ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని, లేదా మన తెలుగు వారితో గాని ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళని చూసి కూడా నేర్చుకున్నాం. ఓకే. అసలు అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి కంట్రీకి డిఫరెంట్‌గా కొంత ఉండొచ్చు. తేడా ఓకే. ఉండొచ్చు. బట్ ఒమాన్ అనేది అక్కడ వాళ్ళు షేకులు గాని, వీళ్ళు గాని మనతో ఉండే విధానం చాలా అంటే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటది. అవునా? మన ఇండియన్స్‌ని ట్రీట్ చేసే విధానం కూడా చాలా హైలీ అవునా? మన సూపర్. టెంపుల్స్ ఉంటాయా అక్కడ? ఆఫ్‌కోర్స్ అక్కడ మనకి హిందూ టెంపుల్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. అండ్ ఆ! అన్నీ కూడా ఉన్నాయి. మాకు ప్రతి ఒక్క ఈవెంట్స్ మన మన కల్చర్‌లో ఏమైతే ఉన్నాయో అంటే ఆహ్, దసరా, దీపావళి చేసుకుంటారా? అద్భుతంగా. అవునా? అస్సలు సమస్య లేదు. అది ఓకే. కూడా చాలా పద్ధతిగా అండ్ మాకు పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి టెంపుల్ దగ్గరే. సో, ఓకే. అన్ని ఈవెంట్స్ లైక్ ఇక్కడ మన సత్యనారాయణ స్వామి వ్రతం అని, హ్మ్. వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అయ్యప్ప స్వామి భజన, ఓకే. యాదాద్రి మన లక్ష్మీ నరసింహ స్వామి, ఆ! ఉగాది ఫెస్టివల్స్. అబ్బో! ఇవన్నే కాదు ఎవ్రీ ఫ్రైడే, థర్స్‌డే మనం గుడికెళ్ళొచ్చు. హ్యాపీగా మన కమ్యూనిటీని, హిందూస్‌ని, ముస్లిమ్స్‌ని అందరితోను అన్ని కమ్యూనిటీస్‌తోని హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అవునా? అస్సలు. సో, మేము విన్నట్టు ఏముండదక్కడ. మీరిక్కడ ఏం విన్నారో మనకు తెలీదు. బట్ మేమక్కడ లైఫ్ లీడ్ చేస్తుంది మాత్రం ఎంటైర్‌లీ డిఫరెంట్. సో, ఇప్పటిదాకా చెప్పాను. మాకన్ని ఆహ్, బాధలే తెలుసు. గల్ఫ్ అనగానే లేదు. బాధలు తెలుసు అవి మాకు. అవి కొంతమంది కొన్ని విధాలుగా క్రియేట్ చేసుకున్నవే అవి. ఓకే. అవి వాళ్ళ ఓన్. అంతేనా? అంటే మన పాస్‌పోర్ట్ లాగేసుకుంటారు, చిత్రహింసలు పెడతారు. ఇట్లా చెప్తుంటారు గదా! బేసికల్‌గా ఏంటంటే మనకి ఇక్కడి నుంచి వెళ్ళేది ఎక్కువగా హౌస్ మేడ్స్ హ్మ్. అండ్ వర్కర్స్ అండ్ ఈవెన్ యెస్. మేము ప్రొఫెషనల్ లైక్ ఇంజినీర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరు వెళ్ళినా కూడా రైట్. పాస్‌పోర్ట్స్ అనేవి
కొంతమంది తీసేసుకుంటారా? కొంతమంది తీసుకొని కంపెనీస్‌లో కూడా పెడుతూ ఉంటారు. ఆర్ ఎల్స్ కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే. బట్ ఇప్పుడు మనకి ఒక మెయిడ్ ఎళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ పాస్‌పోర్ట్ అంటే వాళ్ళకివ్వరు. ఓకే. సో, అదేంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. బట్ లాగేసుకోవడం అనేది ఉండదు. ఆ! వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇయర్‌లీ ఎప్పుడైతే లీవ్ అయితే ఉందో, ఆ లీవ్ టైమ్‌లో వాళ్ళే టికెట్ తీసి మళ్ళీ పంపిస్తూ ఉంటారు. ఓకే. బట్ కొంతమంది ఇక్కడ మనకెలా ఉంటది, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందంటే ఇద్దరు పిల్లలు, ఒక హస్బెండ్ లేకపోతే అత్త, మామయ్య ఇలా అవును. వాళ్ళకి పని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సడెన్‌గా ఒకళ్ళు ఇక్కడ నుంచి గల్ఫ్ ఎళ్లి హౌస్ మేడ్‌గా చేశారంటే, మాకక్కడ ఏంటి అంటే మీరన్నట్టు చిన్న చిన్న ఇరుకు ఇరుకు గదులు కాదు. ఆ! షేకులు అవన్నీ. ఆ! పెద్ద పెద్ద విల్లాలుంటాయి. ఆ! వాళ్ళకుంటాయి. ఆ! మన వాళ్ళకి ఈవెన్, ఆ! ఈవెన్ మన వాళ్ళకి కూడా చాలా మందికున్నాయి. సో, అక్కడికి వెళ్ళగానే పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. అవన్నీ లైక్ వాళ్ళకి లైక్ పాపులేషన్ కూడా అంతే కదా! ఆహ్, ఇద్దరు అని కాదు. ఎక్కువ పిల్లలు అచ్చా! కూడా ఒక్కో ఉంటారు. ఇంట్లో 10 మంది, 20 మంది ఉంటారేమో. ఉండొచ్చు. ఆ! కొన్ని. బట్ కొన్ని చిన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఓకే. బట్ వాళ్ళు ఆ 3, 4 లైక్ స్టేర్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ! సో, ఇండివిడ్యువల్ విల్లాస్ అవి. అవన్నీ క్లీనింగు ఇవి చేసుకునేటప్పుడు మేబీ సమ్ డిఫికల్టీ ఫేస్ చేసి ఉండొచ్చు. అచ్చా! అచ్చా! సడెన్‌గా ఎళ్ళగానే. బట్ అక్కడ ఈ టైప్ అంటే వాళ్ళు తీసుకొని ఇన్సల్ట్ చేసేయడం రైట్. అనేది రైట్. లైక్ హరాస్ చేయడం అనేది మేబీ 1 ఆర్ 2 కేసెస్ ఉండొచ్చు. ఓకే. బట్ ఓకే. మనం సో, అవే అవన్నీ ఇక్కడ మాకు హైలైట్ హైలైట్ అవుతుంటాయి. చేస్తూ ఉంటాం. ఓటి అమ్మ ఓకే. ఇట్లా ఉంటదా యాహ్! అనుకుంటాం మేము మన నిజానికి. ఇండియన్స్ ఇది చూస్తే లైక్ ఆల్మోస్ట్ ఒమాన్‌లో 7,00,000 మంది ఉంటారు. అవునా? ఇండియన్స్. ఆ! సో, అందులో తెలుగు వాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ ఒక 15,000-20,000 కూడా ఓకే. సో, ఇందులో 1, 2 కేసులు ఇవంటే మేబీ ఉండొచ్చు. రైట్. రైట్. లేదు అని ఇక కంప్లీట్‌గా అవి అయితే ఎక్కడైనా నేనైతే ఉంటాయి ఇంకా. చెప్పలేను. సో, బట్ ఒకటి 1, 2 యాహ్! అనేది. ఆ! డెఫినెట్. ఓకే. ఓకే. బట్ దే ఆర్ వెరీ గుడ్. హ్మ్. సూపర్. సో, మీరు తెలుగు కళా సమితి తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా! ఏంటి తెలుగు కళా సమితి? తెలుగు కళా సమితి అనేది మస్కట్‌లో ఉందండి. హ్మ్. అది మన తెలుగు కమ్యూనిటీ కోసం సోషల్‌గా ఎనీ సపోర్ట్ గాని, ఈవెన్ సర్వీసెస్ గాని ఏవన్నా చేయడానికి తెలుగు కళా సమితి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ఇట్స్ మోర్ దాన్ లైక్ 20+ ఇయర్స్ అయింది. ఓహ్! చాలా మంది సర్వ్ చేశారు. అండ్ దే గేవ్ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ టు ద హ్మ్. నెక్స్ట్ జనరేషన్స్ కూడా. గ్రేట్. సో, ఆ విధంగా అందులో ఉండడం వల్లే నేను కూడా యాక్టివ్ పార్టిసిపెంట్‌గా జాయిన్ అవ్వడం అయింది. ఓకే. అండ్ ఇప్పుడు అందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా చేస్తున్నాను. సూపర్. యాహ్! కానీ అంటే లైఫ్ చాలా లగ్జూరియస్ లైఫ్ మీది. ఫుల్ హెక్టిక్ ఉంటది. డాలర్లు అదే దీనార్స్ అంటారా వాటిని ఏమంటాం? అక్కడ రియాల్స్. రియాల్స్. సో, రియాల్స్ కోట్లు కోట్లు కూడబెట్టాలి. ఇంత దాంట్లో ఈ సేవా కార్యక్రమాలంటే టైమ్ వేస్ట్ అనిపియదా? మీకెట్లా చేస్తారు ఇవన్నీ? అది మీరు చూసారండి నేను లాస్ట్ 13 ఇయర్స్ నుంచి ఉన్నాను. నేను అవును. కూడా ఈ తెలుగు కళా సమితి దాంట్లో మెంబర్‌షిప్ తీసుకొని వాళ్ళతో అసోసియేట్ అవ్వడం వల్ల ఆ రిలేషన్స్, ఆ కాంటాక్ట్స్ అండ్ కరెక్ట్. ఎక్కడెక్కడి నుంచి వచ్చామో అందరిని కనెక్ట్ చేసింది తెలుగు కళా సమితి. కరెక్ట్. ఆ! సో, అందులో ఉంటూ చాలా నేర్చుకున్నాం కూడా. లైక్ ఓకే. టెక్నికల్‌గా అవనివ్వండి హ్మ్. అండ్ పర్సనల్‌గా అవనివ్వండి. ఈవెన్ సో మెనీ ఇష్యూస్ కూడా మేము అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ సాల్వ్ చేసిన సిట్యుయేషన్స్. ఓకే. సో, అవి చూస్తూ నేను కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి హ్మ్. అండ్ నేనెందుకు ఇందులో పార్ట్ అవ్వకూడదని చెప్పేసి ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నేను జాయిన్ అవ్వడం అయింది. వెరీ గుడ్. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్ మెంబర్‌గా ఉన్నాను దాంట్లో. సూపర్. అండ్ మా కమిటీ ఇది లైక్ ఇది 9 మెంబర్స్ కమిటీ. ఓకే. సో, నౌ కరెంట్‌లీ లీడింగ్ బై మా కె. చిన్నారావు గారు. కె. ఆయన చిన్నారావు మా గారు. కన్వీనర్ గారు. అచ్చచ్చ! సో, ఆయన ఇచ్చే సపోర్ట్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్‌తో మేము కూడా ఫ్రీగా అండ్ హ్మ్. కొత్తగా డిఫరెంట్‌గా కూడా యాక్టివిటీస్ అన్నీ చేయడం కూడా టైం దొరుకుతుందా వీటికి? టైం అంటే చూడండి అందరికి ఉండేది 24 అవర్స్. అవును. సో, మనం అది ఎలా ప్లాన్ జేసుకోవాలి? మనం ఫర్దర్‌గా ఎలా అంటే కమ్యూనిటీకి ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ జేసుకోవడమే. ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటంటే అక్కడ ఒమాన్‌లో చూస్తే మాకు ఆఫీసెస్ గాని, ఇవి గాని ఇక్కడలాగా ఇండియాలో మన ఇలా హ్మ్. లేట్‌గా కాదు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచే కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓహ్! ఈవెన్ స్కూల్స్ అవనివ్వండి 6, 7 నుంచి రెగ్యులర్‌గా స్టార్ట్ అవుతాయి. ఆ! సో, కొన్ని ఆఫీసెస్ లైక్ 3:30కి అయిపోతాయి. కొంతమందికి 5 o'clock. ఓకే. సో, తర్వాత కూడా కొంచెం టైం ఉంటది. హుహు. అండ్ అట్ ద అచ్చచ్చచ్చ! సేమ్ టైమ్ ఓకే. మాకు అక్కడ ఫ్రైడే అండ్ సాటర్డే అనేది వీకెండ్. ఓహ్! సో, 2 2 డేస్ వీకెండ్. అరె! సూపర్. సో, ఆ! ఆ టైంలో కూడా కావాల్సిన అంటే ఆల్మోస్ట్ లైక్ ఇయర్లీ ప్రోగ్రామ్స్ కానీ, నెక్స్ట్ హ్మ్. మంత్లీ ఏమొస్తున్నాయి అనేది కూడా అచ్చచ్చచ్చ! వెల్ ప్లాన్డ్‌గా విత్ ద టీమ్ మేము ప్లాన్ చేస్తాం. ఓకే. ఓకే.